హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. శుభ్రంగా చికెన్ కడుక్కొని దాంట్లో పసుపు, ఉప్పు చక్కగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పెరుగు మొత్తం వేయాలి. వేసి చక్కగా కలుపుకోవాలి. ముక్కకు పట్టేటట్టు కలుపుకున్నాక కారం మళ్ళీ కలుపుకోవాలి. చక్కగా అది ముక్కలకు పట్టేటట్టు చక్కగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకుంటే చక్కగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక అరగంట సేపు అలా ఉంచాలి. తర్వాత ఆనియన్స్, ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగనియ్యాలి. దోరగా వేగనియ్యాలి. దోరగా వేగాక నానబెట్టుకున్నాం కదా అరగంట సేపు, ఆ చికెన్ని దాంట్లో వేసుకోవాలి. చికెన్ వేసాక చక్కగా తిప్పుకోవాలి. ఎంత చక్కగా ఫ్రై అవుతుందో చూడండి. తర్వాత 2 కరివేపాకు రెబ్బలు వేయాలి. కరివేపాకు రెబ్బలు వేసాక మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. సింపుల్గా చికెన్ కర్రీ అయిపోద్ది. సింపుల్. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాడ కొంచెం కదా కలిపింది, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ కలయి తిప్పి అది యాగనిచ్చిన తర్వాత కారం 4 స్పూన్ల కారం అయితే ఆ చికెన్కి సరిపోద్ది. అంటే చక్కగా అలా కారం ఎక్కువ కాకుండా, అలా కారం తక్కువ కాకుండా చక్కగా వేసుకోవాలి రుచికి తగినంత. తర్వాత కొత్తిమీర చూడండి, గ్రీన్గా ఎలా ఉందో. అది చూస్తుంటేనే చక్కగా నాకు నోరు ఊరిపోతుంది, నోట్లో నీళ్ళు వస్తున్నాయి. బాగా వేగింది చికెన్. ఒక ముక్క టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. చికెన్ కర్రీ సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.